Hey guys, welcome back to our channel. We are back with another video. ఈ వీడియోలో మనం హిట్ 3 ట్రైలర్ కి రియాక్ట్ కాబోతున్నాం. ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. లెట్స్ గెట్ ఇట్ టు ద వీడియో వితౌట్ ఎనీ లాగ్. క్రిమినల్స్ ఉంటే భూమి మీద 10 ఫీట్ సెల్లో ఉండాలి, లేదంటే భూమిలో 6 ఫీట్ హోల్లో ఉండాలి. బిహేవియరల్ కరెక్షన్ అవని ఏ క్రిమినల్ కూడా సొసైటీలో ఫ్రీగా తిరగడానికి వీల్లేదు. డైలాగ్ బాగుంది. లైక్ వాడి క్యారెక్టర్ చూడు, వాడి ఆలోచన చూడు, వాడి థింకింగ్ చూడు. క్రిమినల్స్ అనేవాడు చచ్చిపోయిన ఉండాలి, లేదంటే జైల్లో ఉండాలి, అంతే తప్ప సొసైటీలో తిరగకూడదు. వాడు సింపుల్. అలా ఫీల్ అవ్వడానికి పర్సనల్గా ఎఫెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. పోలీసు వాడైతే చాలు. క్యారెక్టర్ రిసెంబ్లెన్స్ చూసినావా? ఈ క్యారెక్టర్ హిట్ 1 లో ఉంటాడు. ఎవరు? సరే హిట్ 2 లో ఉంటాడు. వాడు కదా పోలీసు వాడు కదా. 9 నెలలు సార్. ఏం చేస్తారు సార్ తీసుకెళ్ళి? ఈ పోలీస్ ఆఫీసర్ కేడి హెడ్ ఆ నైఫ్ చూసినావా? ఆ కత్తి, అదే కత్తి నాని వాడతాడు లాస్ట్ లో. సేమ్ నైఫ్. నీకు టీజర్ పోస్టర్ లో కూడా ఇదే నైఫే ఉంటుంది. కరెక్ట్ కరెక్ట్. హైట్ ఒక 5'9", 5'10" ఉంటాడు. అక్కడక్కడ తెల్లగెట్టు, చామచ్చాయ. ఆపదలో ఉన్న వాళ్ళని రక్షించడానికి యోధుడు రంగంలోకి ప్రవేశిస్తాడు. ఒక్క ప్రాణాన్ని కాపాడడానికి ఎన్ని అహోరాత్రములు కష్టపడతాడో ఆయనకి మాత్రమే తెలుస్తుంది. నిన్ను చూస్తే అందరూ ఇలానే పారిపోతారా? నచ్చా. ఇది లోపలంతా అది ఫైట్ ఉంది ఒకటి దీనిలో బుచర్ షాప్ లో. అదంతా మాక్సిమం నాకు తెలిసి ఇది అర్జున్ సర్కార్ ఇక్కడికి రాకముందు. ఎందుకంటే ఈ పాటికి దానికి సంబంధం లేదు చూడు. అక్కడంతా నీకు ఐ మీన్ కొంచెం టెర్రరిస్ట్ గెటప్ లో అంతా ఉన్నారు. నేను అర్జున్ అని పిలవాలా, సర్కార్ అని పిలవాలా? జనాల నాకు ఈ షాట్ నచ్చింది బ్రో. బాగుంది ఈ షాట్. ఓకే సూపర్ ఉంది. మధ్యలో ఉంటే అర్జున్, మృగాల మధ్యలో ఉంటే సర్కార్. దీనిలో కూడా డాగ్ ఉన్నట్టుంది కదా బ్రో హీరోకి. ఉంది ఉంది కానీ జనాల మధ్యలో ఉంటే అర్జున్, మృగాల మధ్య ఉంటే సర్కార్. ఇక్కడ నుంచి గమని ఎంత టైం లైన్ చూడు. 1 minute 31 seconds మొత్తం ఇక్కడ నుంచి లాస్ట్ 2 minutes నాకు ఈ సీన్ చూస్తా ఉంటే జాన్ విక్ సీన్ గుర్తొస్తుంది. నీకు పార్ట్ 1 పార్ట్ 2 లో పార్ట్ 1 లో సింగిల్ కిల్లర్, పార్ట్ 2 లో కూడా సింగిల్ కిల్లరే. కానీ ఇక్కడ చూస్తా ఉంటే ఏంటంటే సిండికేట్ లేకుంటే ఆర్గనైజేషన్ అనిపిస్తుంది. అందులో ఏంటంటే నాని సేమ్ ఈ సూట్ వేసుకుంటాడు, చాక్ అయితే చూసి వింటాడు. నానితో ఫైట్ చూసినా కూడా అవతల పర్సన్ కూడా సేమ్ సూట్ తోనే ఉంది. ఒక లైన్ ఉంటది. టునైట్ we are going to cross that line. ఇన్ని ఆ ఫేస్ చూడు, భయపడతాను నాని ఆడ. పరీక్షలకు తట్టుకుని నిగ్గు తేలగలిగినటువంటి అదే కట్టేసినారు తారతో, చేతులు కాళ్ళు కట్టేసినారు. శక్తి ఉన్నవాడు తప్ప ధర్మ సంస్థాపన వైపుకి, ధర్మ రక్షణ వైపుకి అడుగు వెయ్యలేదు. చాగండి భలే వాడుకున్నారు కదా చాగండి గారిని. పోలీసులు వస్తారు, మీరు మమ్మల్ని చెప్పలేరు. పాపను కావాలి సార్. అమ్మ దగ్గర పెరగలేదు కదా నువ్వు. యు కాంట్ సర్వైవ్ హియర్. నా కెరియర్ బిగినింగ్ నుంచి వింటున్నాను ఈ మాట. అదే నేను అదే అనుకుంటున్నా. సేమ్ రా జుట్టు జుట్టేరా. కానీ వైలెన్స్ మీటర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది బ్రో దీంట్లో.
బ్రో నాకు సినిమా అర్థం కావట్లేదు బ్రో ఏందుంటది అనేది. లేదు మనం మనం అనుకుంటాం కానీ ఏదో అట్లుంటది ఇట్లుంటదని పెద్దగానే ప్లాన్ చేసినాడు శైలేష్ ఖన్నా. ఇది హైలైట్ రా కదా, లెవెల్ వైలెన్స్ ఇది. మనం చూసే వైలెన్స్ కంటే ఊహించుకునే వైలెన్స్ ఎక్కువ ఉంటది. ఆర్జీ ఫీల్ ఉంటది అని ఎమోషన్ ఉంటది. సేమ్ నీకు అక్కడ ఏం కనిపించలే, జస్ట్ యాక్టింగ్ అంతే. అది బ్లడ్ స్ప్లాష్ అవుతా ఉంది. కట్స్ బల్ ఉన్నాయి కదా సేమ్ నేను కూడా అదే అనుకుంటాను. నానికి కరెక్ట్ సెట్ అయింది రా. మీడియం లెంత్ హెయిర్, మరీ లాంగ్ కాకుండా కొంచెం మీడియం లెంత్ బియర్డ్, మరీ లాంగ్. సూపర్ ఉంది లుక్ మాత్రం, పర్ఫెక్ట్ లుక్. నేను కూడా అదే అనుకుంటున్నా బ్రో, ఈ లుక్ చాలా బాగుంది నాది. మాత్రం సూపర్ వాడినారు రా దీనిలో. నీకు ఈవెన్ టీజర్ లో కూడా అంతే, చెయ్యి పెట్టంటారు చూడు, వాడు కొట్టినప్పుడల్లా కట్స్ చాలా బాగా వాడినారు. ఎడిటింగ్ చాలా బాగా చేసినారు. సేమ్ ఎడిటరే, ఐ మీన్ కోర్టు సినిమా అప్పుడు ప్రెస్ మీట్ చెప్తాడు కదా, సేమ్ ఎడిటరే. ఎడిటర్ మాత్రం సూపర్ బ్రో, కట్స్ సూపర్ అసలు, హైలైట్, స్పెషల్ మెన్షన్. ఓకే బ్రో, నాకైతే అదే చెప్తున్నా, బాగుంది. కానీ టూ మచ్ రివీలింగ్ అనిపించింది నాకైతే. ఐ మీన్ అక్కడ పోయి చూసేంత వరకు అదే మనం చెప్పలేము, కానీ దీన్ని చూస్తుంటే మాత్రం టూ మచ్ రివీల్ అయినట్టు అనిపిస్తుంది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీ ఒపీనియన్ ఏంటో ట్రైలర్ పైన కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఫింగర్స్ క్రాస్డ్, May 1st సినిమా రిలీజ్ అవబోతుంది. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టిల్ దెన్ మా పాత వీడియోలన్నీ ఇక్కడ పెడతాను, వెళ్ళి చూసేయండి. బాయ్ బాయ్.